మస్జిదుల్ అక్సా దీని అసలు చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. 1. భూమిపై నిర్మించబడిన రెండవ మస్జిద్ మస్జిద్ అల్ అక్సా. మొదట నిర్మించబడింది మస్జిద్ అల్ హరం. దాని తర్వాత 40 సంవత్సరాలకు మస్జిద్ అల్ అక్సా నిర్మించబడింది. చాలామంది ఇస్లామీయ పండితుల అభిప్రాయం ప్రకారం దీనిని మొదట ప్రవక్త ఆదం అలైహిస్సలాం ఆరాధనా స్థలంగా ఏర్పాటు చేశారు. 2. ఆ తర్వాత కొన్ని ఇస్లామీయ చరిత్రకారుల ప్రకారం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తర్వాత ప్రవక్త యాకోబ్ అలైహిస్సలాం ఈ పవిత్ర స్థలాన్ని పునరుద్ధరించారు. 3. అనంతరం ప్రవక్త దావూద్ అలైహిస్సలాం బైతల్ మక్దీస్ గొప్ప నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన కుమారుడు ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం దానిని పూర్తి చేశారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మస్జిద్లో ఇఖ్లాస్తో నమాజ్ చేసే వారి పాపాలు క్షమించబడాలని అల్లాహ్ను ప్రత్యేకంగా దుఆ చేశారు. 4. క్రీస్తుపూర్వం 586లో బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ మొదటి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. కొన్ని దశాబ్దాల తర్వాత పర్షియా రాజు